నమస్తే. వెల్కమ్ టు వ్యూహం మీడియా. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశం అంతటా కూడా కొన్ని సంవత్సరాల నుంచి బీసీ వాళ్ళు అనగబడుతూనే ఉన్నారని చెప్పేసి, అణచివేతకు గురి అవుతున్నారని చెప్పేసి, ప్రతి చోట ఒక నాయకుడి రూపంలో ముందుకొస్తున్నారు. బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి పోరాటాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి ప్రాంతంలో ఉన్నాము. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు ఈరోజు నిరాహార దీక్ష రెండవ రోజు కొనసాగుతుంది. ఇప్పటికి 30 గంటలు దాటినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత అనేది వచ్చింది, వారి నుంచి ఎలాంటి అధికారికంగా ఎలాంటి మార్పు రాబోతుందో కూడా అన్న మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఎలా ఉందన్న? ఇప్పటికీ ఇది రెండో రోజు కొనసాగుతుంది. 30 గంటలు గడిచింది. ప్రభుత్వం నుంచి కానీ, ఇక్కడికి లోకల్లో ఉన్నటువంటి అధికారుల విషయంలో కానీ ఎలాంటి ఇక్కడ మీ దగ్గరకు వచ్చారు అసలు? బీసీలకు సంబంధించిన 5 న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వానికి అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గతంలో తనిచ్చిన హామీలను గుర్తు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కుట్రలు చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. నిరాహార దీక్ష మొదలయ్యి రెండో రోజు కావస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కనీస స్పందన లేదంటే తెలుగుదేశం పార్టీకి కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, బీసీలకు సంబంధించిన న్యాయపరమైన 5 డిమాండ్లను నెరవేర్చేంత వరకు మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ దీక్ష ఆగదు. దీని మీద ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కూడా గత నెల చూసుకుంటే ఫిబ్రవరి 22వ తారీఖు కూడా మీరు భారీ సింహగర్జన దీక్షను కొనసాగించారు. అప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వచ్చింది? అప్పుడు వచ్చిన మార్పులు ఏందన్న? ఫిబ్రవరి 22వ తేదీన ఏర్పాటు చేసిన బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం అనేక రకాలుగా కుట్రలు చేసింది. పోలీసుల ద్వారా అనుమతి నిరాకరించడం ద్వారా కావచ్చు, చుట్టుపక్కల ప్రభుత్వానికి సంబంధించి అదే రోజు సుమారు 12 అధికారిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా కావచ్చు, కేంద్ర మంత్రిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే విధంగా కావచ్చు, అనేక రకాలుగా కుట్రలు చేసినప్పటికీ కూడా బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాము. అదేవిధంగా బీసీ సింహగర్జన కార్యక్రమంలో ఏదైతే ప్రభుత్వం ముందుంచిన న్యాయపరమైన 5 డిమాండ్లకు ఇచ్చిన గడువు పూర్తి అయింది కాబట్టి, నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు ఈ నిరాహార దీక్ష కూర్చొని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాము. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం గమనించినట్లయితే బీసీలు ఏదో రకంగా అణచివేతకు గురి అవుతూనే ఉన్నారు. అంటే ఐక్యత కోల్పోవడం వల్ల ఇలాంటి అవాంఛనాలు ఏర్పడుతున్నాయని అనుకోవచ్చనా? బీసీలు గతంలో ఐక్యంగా ఉండేవాళ్ళు. అయితే ఈ పార్టీలు వీరు అధికారం కోసము, వీళ్ళ ఓటు బ్యాంకు కోసము బీసీలలో అనైక్యత తీసుకొని వచ్చి విభేదాలు సృష్టించి వీళ్ళు రాజకీయాలు చేశారు. ఇప్పటి వరకు వీళ్ళు చేసిన ఈ కుట్ర రాజకీయాల గురించి బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా గమనించారు. మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది. భవిష్యత్తులో కూడా బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి బీసీలందరినీ ఏకం చేయడంతో పాటు ఈ దోపిడీ వర్గాలు కాకుండా మిగిలిన వర్గాలన్నింటినీ కూడా ఏకం చేయడానికి బీసీవై పార్టీ ముందుకెళ్తుంది. అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పేదల పక్షాన్ని నిలబడతానని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఇలాంటి సంబంధించి అన్యాయం జరుగుతున్నాయి, వాళ్ళకి ముందుంటా అని చెప్పేసి కూడా ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో మాట ఇచ్చినట్టు కూడా కనబడలేదు. దాని గురించి ఏం చెప్తారు? ప్రశ్నిస్తున్నానని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులొత్తుతూ తెలుగుదేశం పార్టీలో ఒక భాగంగా మిగిలిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరము. ఆయన ప్రశ్నిస్తారని కానీ, మహిళల తరపున, లేదంటే బీసీల తరపున, లేదంటే రైతుల తరపున, మిగిలిన వర్గాల తరపున పోరాడతారని కానీ, వాళ్ళకి న్యాయం చేస్తారని కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి నమ్మకం లేదు. ఆయనకు ఆ అధికారం ఉందని కూడా ఏ ఒక్కరు అనుకోవడం లేదు. కాబట్టే మా పోరాటము తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన చేస్తున్నాం. అంటే ఇప్పుడు రెండో రోజు అయినప్పటికీ మెయిన్ రోడ్లో ఇంత హైవేకు ఉన్నటువంటి ఈ దీక్షలో ఎంతోమంది ప్రభుత్వ అధికారులు కావచ్చు, లోకల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఈ రోడ్లో వెళ్తున్న వారు ఈ దీక్షను చూస్తూనే ఉన్నారు, గమనిస్తున్నారు. అయినప్పటికీ స్పందించకపోవడాన్ని మీరు ఎలా చూస్తారన్న? బీసీ ధర్మదీక్షకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఉంది, అధికారులకు పూర్తి సమాచారం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఉంది. గతంలోనే కలెక్టర్ల ద్వారా మేము వినతిపత్రం సమర్పించాము, బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేశాము. అదేవిధంగా అనేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి గారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పటికీ కూడా బీసీలను మోసం చేయాలి, బీసీల పైన కుట్ర చేయాలి, బీసీల న్యాయపరమైన డిమాండ్లను నెరవేరిస్తే వారు అభివృద్ధి చెందుతారు కాబట్టి అడ్డుకోవాలనే ఒక
నీచమైన ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన కళ్ళు తెరిచేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. అమరావతికి సంబంధించి కూడా 1000 ఎకరాల్లో సామాన్య ప్రజలు ముఖ్యంగా రైతులే ఎక్కువగా ఇబ్బందుల పాలయ్యారు. వాళ్ళకి సంబంధించి మీరు ఎంత ముందుకు తీసుకుపోతున్నారని వాళ్ళ సమస్యలు తీర్చడానికి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అనేక సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా అనేక రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించిన రాజధానిగా కాకుండా ముఖ్యమంత్రి తన కుటుంబానికి సంబంధించిన రాజధానిగా అనుకుంటున్నారు. అదేవిధంగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చలేదు. వాళ్ళకి కేటాయించిన ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కనీసం లొకేట్ చేయలేదు. ఆ పత్రాలు దేనికి పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో అమరావతి రైతులకు మద్దతుగా అమరావతి రైతుల యొక్క న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం బీసీవై పార్టీ మద్దతుగా పోరాటం చేస్తుంది. ఫైనల్గా మీరు ప్రజల ముందుకు తీసుకొచ్చిన ఈ 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు, మీరు ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు కదా, వాళ్ళు ఒకవేళ మీకు న్యాయం చేసే విషయంలో జాప్యం జరిగినట్లయితే మీరు ఎంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్న? ఈ 5 డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే దాని పరిణామాలు ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇందులో వెనకడుగు వేసే ప్రశ్న అయితే లేదు.